విజ్ఞాన రత్నమాలిక మెడలో ధరించండి. కించ అనర్థం యదవసరే దత్తం, విలువ కట్టలేనిదేది. కించానర్థం అవసరంలో ఆదుకోగల దాతృత్వం. ఆయన అవసరంలో దాతృత్వం అనేది ఏదో కాదు దైవగుణం. కాబట్టి అవసరంలో ఆదుకుని చేతునిచ్చే దాతృత్వ గుణాన్ని మనం పెంపొందించుకోవాలి. ఉన్నంతలో దానం చేయాలి. అన్నీ నుంచి నువ్వు ఏడుస్తుండ మనగా. ఆమరణాత్ కిం శల్యం, ఆమరణాత్ కిం శల్యం, ప్రచ్ఛన్నం యత్కృతం పాపం. ఆమరణాంతము బాధించేది ఏదయ్యా ప్రపంచంలో? రహస్యంగా ఆచరించిన పాపం, ఇతరులకు చేసిన చెడు మన మనస్సాక్షి ఏడిపిస్తూ ఉంటుంది, కక్ష పొందుతుంది. కాబట్టి ఏదైనా తెలియక ఏదైనా చేస్తే మళ్ళీ వాళ్ళకి మేలు చేసి మనం మనసును సరి చేసుకోవాలి. చేసిన పాపమే, చేసిన తప్పి మరి తప్పి వేసుకుంటూ పోతే ముప్పులే అన్నీ. కాబట్టి చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు, చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకూడదు, మంచిగా మారడానికి ప్రయత్నం చేయాలి క్రమంగా. అహర్నిశం అనుచింత్య దివానిశలు అహర్నిశలు రేంబవళ్ళు జ్ఞాపకం ఉంచుకోదగినది ఏది? విషయ వాసనల రొంపిచే దుర్గంధభూయిష్టమైన సంసారం యొక్క మాయాజనిత ప్రకృతి. కాబట్టి సంసారంలో అన్నీ ఉంటాయి, గలతలు అయినా. అందుకని దాని దూరంగా ఎక్కడికి పోతాను? ఎక్కడ పోయినా సంసారమే. కాబట్టి సంసార సారత నతు ప్రమాద. అహర్నిశం అనుచింత్య, అది అనుచింతిస్తూ జాగ్రత్తగా విడిపడి ఉండాలి. సంసార సాగరంలోనే ఉండి తేలిపోతూ ఉండాలి. నావని బొక్క పెట్టుకోకుండా నావకి. మరి అవతల ఓటి కట్టా పోతావు? సంసార సాగరంలోనే పోవాలి. ప్రేయసీ విధేయ కరుణా దీనేషు సజ్జనే మైత్రి. ప్రేమించదగినది, ఆరాధించదగినది ఏది? ప్రేయసీ విధేయ కరుణ దీనేషు సజ్జనే మైత్రి. దీనులయందు దయగలిగి ఉండడం, సాధు పురుషుల సాంగత్యం, సత్పురుషుల స్నేహం, ఇలాంటివి మనం సంపాదించుకోవాలి. పాతుం కర్ణాంజలిభిః కిం అమృతమిహ యుజ్యతే. సదుపదేశ. ఆయన చెవులతో అమృతం తాగాలనుకుంటే ఏంటది? వినులకు అమృత తుల్యమైనది ఏది? సత్పురుషుల సందేశం, సజ్జనుల సందేశం, మహాత్ముల సందేశం ఉందే, అది మన చెవులకు అమృతం లాంటిది. మేలు చేస్తుంది, అమరులను చేస్తుంది మనల్ని. కాబట్టి సత్పురుషులు అంటే బాధతో మగ్గే మానవాళికి సరైన పదాన్ని వేద విదితమైన శాస్త్ర విదితమైన వాళ్ళ శాస్త్రాలను బట్టి పద్ధతిలో మహాత్ముల పుణ్యచరిత్ర సోదాహరణములతో చూపించగల పద నిర్దేశకులు, మార్గగాములు, సాధకుని ఆధ్యాత్మిక జీవన నావకు ప్రగతి బాటలో చుక్కాని వంటి వెలుగు బాటలో నమ్మిన చుక్కాని అయి వారి బోధలు అమృత తుల్యాలు, అమర సందేశాలు. ఆర్తులను అర్థం చేసుకుని కేవలం పట్టకాకలే కాదు, బుద్ధికి కూడా ఆకలి ఉంటుంది. అసంతృప్తి, అశాంతి, వీటిని పోగొట్టాలి. అది ఎవరికైనా ఉంటుంది. అవగాహన లేకుంటే, శాస్త్ర అవగాహనలో ఏమి లేకపోతే, ముఖ్యంగా వేదాంత అవగాహన లేకపోతే అసంతృప్తే. అలాంటి ఆర్తులను అర్థం చేసుకుని ఆదరించగలిగే విశాల హృదయులే మహాత్ములు. మానవాళి నేత్ర యుగమునందలి అజ్ఞాన తిమిరమును హరించుటకు సదా జ్ఞానాంజనమును చేతపట్టుకుని చరిస్తూ ఉందురు మహాత్ములు. ఈ విజ్ఞాన రత్న మాలికలలోని రత్నములను సదా మనకు మేలు చేకూర్చేవై ఉన్నాయి. వీటిని ధరించి సదా ఆచరించవలను. ఆచరించలేకపోయినా సదా వింటూ ఉంటే, అప్పుడప్పుడు మననం చేసుకుంటూ ఉంటే ఆచరించే అవకాశం కూడా వస్తుంది. నమస్సుమములు. ఈ భాగంతో విజ్ఞాన రత్న మాలికలోని రత్నములు సమాప్తములైనవి.